చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్ దర్శి. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడును. మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్, మ్యారేజ్ బ్యానర్స్, షాప్ బోర్డ్ ప్లేట్స్, కార్ పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్, మగ్ ప్రింటింగ్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును. శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి. సెల్ 9985733337. దర్శి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐ కె శ్రీనివాసరావు ఈరోజు తాళ్ళూరు మండలంలోని బొద్దుకూరుపాడులో ఒక బెల్ట్ షాప్పై రైడింగ్ చేసి 15 మద్యం బాటిల్స్ను అలాగే వెంకటేశ్వర్లను వ్యక్తిని అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రైడింగ్లో హెచ్సి కె ఏడుకొండలు, కానిస్టేబుల్స్ ఎస్కే కాసింపేర, పి నాగరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడటం జరిగింది. నమస్కారం అండి. దర్శి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 5 మండలాల్లో 23 మద్యం షాపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి షాపు కూడా ఉదయం 10 గంటలకు ఓపెన్ చేసి రాత్రి 10 గంటల వరకు వ్యాపారాలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి షాపులు కూడా మద్యం బాటిల్లు ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పి ధరలకి అమ్మడం జరుగుతూ ఉంది. అట్లాగే లూజ్ సేల్స్ కానీ ఇంకా వేరే ఎలాంటి వైలేషన్లు కూడా షాపుల్లో అనేది జరగటం లేదు. చక్కగా రూల్ టు రూల్ వ్యాపారం జరగడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మాకున్న సమాచారం మేరకు కొన్ని గ్రామాల్లో బెడ్ షాపులు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మేము మా సిబ్బందితో కలిసి ప్రతిరోజు దాడులు చేసి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా తాళ్ళూరు మండలం బొద్దుకూరుపాడు అనే గ్రామంలో ఒక వ్యక్తి బెడ్ షాప్ నిర్వహిస్తున్నాడనే సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి వీళ్ళు దాడులు చేస్తే ఆ గ్రామానికి చెందిన వెంకటేశ్వర అనే ఒక వ్యక్తి 15 క్వార్టర్ బాటిల్ మద్యం సీసాలు కలిగి ఉంటే అతన్ని కస్టడీలోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎవరైనా సరే ఎక్కడైనా అక్రమంగా ఈ బెల్ట్ షాపులు కానీ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఏం చేసినట్లయితే కూడా కఠినంగా శిక్షించబడుతుంది. అలాంటి వారు ఎట్లయినా ఉన్నట్లయితే మాకు సమాచారం ఇచ్చి తప్పించవలసిందిగా కోరుతున్నాము.